ఈ సమయము అయ్యగారికి అప్పచెప్తున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి కూడి వచ్చిన సంఘస్థులకు, విశ్వాసులకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. దేవాది దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. మరి నేటి దినముకై మన ముందు దేవుడు తీసుకొచ్చిన వాక్య భాగము దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 15 నుంచి 25 వచనాలు. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 15 నుండి 25 వచనాల వరకు. మీరు విను సమయంలో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండిన ఎడల సరే, మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడి మిగల అగ్నిగండములో మీరు పడవేయబడుదురు. నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడున్నాడు? శద్రకు, మేషకు, అబేజ్ఞయు రాజుతో ఇలాగూ చెప్పిరి, నెబుకద్నెజరు, ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలనన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహము నొందినందున శద్రకు, మేషకు, అబేజ్ఞయను వారి విషయములలో ఆయన ముఖము వికారం ఆయన గనక గుండము ఎప్పటికన్నా 7 అంతలు వేడిమిగా చేయుమని ఆజ్ఞ ఇచ్చాను. మరియు తన సైన్యములో నుండి బలిష్ఠులలో కొందరిని పిలువనంపించి శద్రకును, మేషకును, అబేజ్ఞయను బంధించి వేడిమి కలిగిన మండుచున్న ఆ అగ్నిగుండంలో వేయుడని ఆజ్ఞ ఇయ్యగా వారు వారి అంగీలను నిలుపుటకును అంగీ పై వస్త్రములను తక్కిన వస్త్రములను తీయకయే యున్నపాటున ముగ్గురిని వేడిమి కలిగిన మండుచున్న అగ్నిగుండములో పడవేసిరి. రాజాజ్ఞ తీవ్రమైనందునను గుండము మిక్కిలి వేడిమిగలదైనందున శద్రకును, మేషకును, అబేజ్ఞయులను విసిరివేసిన ఆ మనుషులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయిరి. శద్రకును, మేషకు, అబేజ్ఞయను ఆ ముగ్గురు మనుషులు బంధింపబడిన వారే వేడిమి కలిగి మండుచున్న ఆ అగ్నిగుండంలో పడగా రాజాకు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి, మేము ముగ్గురు మనుషులను బంధించి ఈ అగ్నిగుండాలను వేసితిమి కదా అని తన మంత్రులను అడిగాను. వారు, రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చిరి. అందుకు రాజు, నేను 4 మనుషులు బంధకంలో లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను. వారికి హాని ఏమీ కలగలేదు. 4వ రూపము దేవతల రూపము పోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చాను. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన అందరూ ఏకీభవించాలి. మహాపరిశుద్ధుడైన దేవ, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి రాజా, నీకు స్తోత్రములు. కృపగల తండ్రి, దయగల తండ్రి, దయాదాక్షిణ పూర్ణుడైన దేవా, మీకు స్తుతి స్తోత్రములు తెలియపరుస్తున్నాను. పరిశుద్ధుడా, నీకు వందనాలు. ప్రభువా, ఇప్పటి దగ్గర మరి పాటల ద్వారా మీరు మహిమ పొందిన విధానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మరి ప్రభువా, నీ ఆత్మను మా మధ్యలో ఉంచినావు. మమ్మల్ని ప్రభువా సిద్ధపరిచి మా హృదయంలో ప్రభువా నీ వాక్యం నిలుపుటకు మమ్మల్ని ప్రభువా సిద్ధపరచమని మరి తండ్రి మా హృదయంలో ఏర్పాటు చేయమని ప్రార్థిస్తున్నాం. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి ప్రభువా, చదవబడిన యొక్క వాక్య భాగము ద్వారా అనేకమైన ప్రభువా తండ్రి మర్మములను, లోతైన విషయాలను మేము తెలుసుకొని మా ఆత్మీయ స్థితిని మేము బలపరుచుకునే రీతిగా మా ప్రవర్తన యందును, మా ప్రతిభ యందును, మరి ప్రభువా మా నడవడికల యందును మేము నడిచే మార్గంలో అంతట్లో ప్రభువా నిన్ను మహిమగా, నీకు మహిమకరంగా నడిచే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి రాజా, ఈ సమయమంతయు నీ ఆధీనంలో ఉంచుకొనండి. నజరేయుడైన యేసు నామమున నన్ను నీ నోటి బూదగా వాడుకోమని, నీ ఆత్మను నా పైన ప్రభువా నిలుపుమని, మరి ప్రభువా మీరు మాట్లాడిన ప్రతి మాటయు మా హృదయంలోకి మేము స్వీకరించి నజరేయుడైన యేసు నామమున ప్రభువా నీకు మహిమకరంగా జీవించే కృపను మాకు దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. హల్లెలూయా.
హల్లెలూయా అనే మాట మీలో ఉన్న చీకటిని తొలగించి దేవుని యందు ఉనికి కలిగించేందుకు అప్పుడప్పుడు వాడడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి జాగ్రత్త. లాస్ట్ వీక్ మనం చెప్పుకున్న వాక్యం ఏంటి? సర్వంగా కవచం గురించి మనం చెప్పుకున్నాం. అందులో లాస్ట్ పాయింట్ వాక్యమును ఆత్మ ఖడ్గంను ధరించుకొనుడి. లాస్ట్ టైం మనము అది వివరణగా మనం చెప్పినప్పుడు ఏమైంది అంటే, సాతానుగాడు మరి దేవుని యొక్క వాక్యం వినకుండానట్లుగా మరి సంఘమందు అనేక రకాలుగా వాని బాణాలను వేస్తూ ఉంటాడు, కుయుక్తులను. వాక్యం చెప్తుంటే నిద్రపోయి వినక కొందరు, వాక్యం వినకుండా వాళ్ళ తలంపులు ఇంకేదేదో ఆలోచించుకొని ఉండేవారు కొందరు, వాక్యమందు స్థిరత్వము లేక మనస్సు పెట్టలేక వినలేక కొందరు. ఇవన్నీ అని కుయుక్తులే. కాబట్టి జాగ్రత్త. మీరు క్రీస్తునందు ప్రవర్తన కలిగి క్రమశిక్షణతో ఆయన వాక్యము పట్ల మీరు లోబడి ఉండటనే ఆయన యొక్క ఖడ్గమును మీరు ధరించుకున్నట్ల. కాబట్టి మరి దేవుడి యొక్క వాక్యమును దీవించులాగున మరి మనం ముందుకు వెళ్దాము. మరి చదవబడిన వాక్యం నిమిత్తము మనము ప్రార్థన చేసుకున్నాం కదా. మరి దేవుని యొక్క ఆత్మ మన మధ్యలో ఉండేటట్టుగా మనము ప్రార్థన చేసుకున్నాం. కాబట్టి చదవబడిన వాక్యంలోకి మనం వెళ్దాం. దానియేలు గ్రంథము మరి క్రీస్తు పూర్వము 5వ శతాబ్దంలో అది రాయడం అనేది జరిగింది. 536 నుండి 530 మధ్యకాలంలో అది రాయడం అనేది జరిగింది. ఎందుకంటే ఆ కాలంలోనే నెబుకద్నెజరు యొక్క సామ్రాజ్యము స్థాపించడం కానీ మొదలవ్వడం అనేది జరిగింది. ఈ గ్రంథాన్ని రాసింది మరి అందరికీ తెలుసు, ఆయన ప్రవక్త అయిన దానియేలు. అలాగే ఈ యొక్క గ్రంథంలో ముఖ్యమైన విషయం ఏంటి అంటే, దేని విషయంలో తెలియపరుస్తూ ఉన్నారంటే, చరిత్రలో సార్వభౌమ అధికారమై కలిగి ఉన్న దేవుని గురించి చెప్పుతూ, అలాగే భవిష్యత్తు ఇజ్రాయేలు పట్ల దేవుడు మరి స్థాపించబడబోతున్న మెస్సయ్య యొక్క రాజ్యం గురించి కూడా ఈ వాక్యంలో ఈ గ్రంథంలో తెలుపబడడం అనేది జరిగింది. మరి ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ గ్రంథంలో 2 విషయాలను మనం గమనించవచ్చు. 2 ఉద్దేశాలు ఇక్కడ ఉన్నాయి. అన్య దేశాలలో చెరలో ఉంటారని దేవుడు ఇచ్చిన తీర్పు నిమిత్తము ఆ యొక్క ఇజ్రాయేలు జనాంగం వెళ్ళి బబులోను దేశంలో పర్మనెంట్గా ఉంటారని కాదు, మళ్ళీ వాళ్ళకు దేవుడు ఒక అవకాశం ఇచ్చి వాళ్ళు తీసుకొస్తారని ఆ వివరణ గురించి కూడా ఈ యొక్క గ్రంథంలో రాయబడి ఉంది. ఇంకొకటి ముందుగా చెప్పినట్టుగా మెస్సయ్య యొక్క రాజ్యము స్థాపింపబడిపోతుంది అన్నట్టుగా ఉంది. అయితే మనం చదువుకున్న వాక్య భాగం చాలా మట్టుకు అందరికీ తెలుసు కదా. షడ్రకు మేషకు అబేద్నెగోల గురించి తెలుసు. ఈరోజు మన థీమ్ ఏంటి అంటే, మన ఆధ్యాత్మిక జీవితంలో మనం తీసుకున్న తీర్మానం ఏంటి, దేవునితో మనం చేసిన నిబంధన ఏంటి. ఇప్పుడు దేవుడు కొత్త నిబంధన మనతో చేసినాడు. ఆయన రక్తమును కార్చి ఆ రక్తము ద్వారా మన పాపాలను కడిగి తన కృపను బట్టి మమ్మల్ని రక్షించి మనకు రక్షణ దయచేసే రీతిగా క్రీస్తు ప్రభు వారు మనకు కనబడతా ఉన్నారు. అది క్రొత్త నిబంధన. పాత నిబంధన విషయంలోకి వచ్చేసరికి తన నిబంధన జనాంగాన్ని అరణ్యంలో నడిపించి వాళ్ళను విమోచించేవాడిగా అక్కడ మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ యొక్క వాక్య భాగంలో ముఖ్యంగా ఏముంది అంటే, అనేక సార్లు మనం చదువుకున్నది, అనేక రకాలుగా దీని విషయాల్లో అనేక రకాలుగా మనము పాటలు పాడడం కానీ అనేక రకాలుగా మనము దీని విషయంలో ఏదో ఒక స్థలంలో ఈ యొక్క వాక్య భాగం గురించి మనం తలంచినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, మరి ఇక్కడ చెప్పబడిన వాక్యం ఏంటి అంటే, నెబుకద్నెజరు తనకు ముందుగా వచ్చిన కళ విషయంలో ఆ యొక్క కళను ఆయన మర్చిపోయినప్పుడు ఆ యొక్క బబులోను దేశంలో ఉన్న జ్ఞానులకు ఎవరికి అది సాధ్యం కానేరకపోతుంది. ఆ కళను వివరించుటకు దానియేలు ముందుకు వచ్చినప్పుడు ఆయన వివరించినప్పుడు ఏం చెప్తాడంటే, ప్రభువాని యొక్క కళ యందు ఒక స్వప్నమందు ఒక విగ్రహం మీకు కనబడింది. అది బంగారము గాను, దాని రొమ్ములు భుజాలు వెండిగాను, దాని నడుము నుంచి తొడలేమో ఇత్తడిగాను, మోకాల నుంచి కిందికు ఇనుముగాను, వేలు మాత్రము మట్టితో చేయబడి ఉన్నాయని వివరణ చెప్తాడు. చెప్పిన తర్వాత దీనికి అర్థం ఏంటి అంటే, ఆ బంగారం ఆ ప్రతిమకున్న విగ్రహానికున్న బంగారు శిరస్సు ఏదైతే ఉందో దానికి నిదర్శనముగా నీవున్నావు రాజా, నిన్ను దేవుడు శిరస్సుగా ఉంచబోతా ఉన్నాడు. కాబట్టి దీని విషయంలో మీరు జాగ్రత్త పడుడని అక్కడ దానియేలు ఆ రాజుకు చెప్పడం అనేది జరుగుతుంది. జరిగిన తర్వాత ఏమవుతుంది అంటే, తనకు కలలో కనబడిన ఆ ప్రతిమ యొక్క బంగారము శిరస్సు తానే అన్న సత్యము దానియేలు తనకు బయలుపరిచినప్పుడు ఈయనలో కొంచెం ప్రౌడ్నెస్ పెరుగుతుంది. ఇట్స్ నాట్ రిటర్న్ బై హియర్. కన్సమ్ ఇబ్రూ బైబిల్స్ మనం చూసుకుంటే, చర్యకు సంబంధించింది చూసుకుంటే, ఓకే వీళ్ళ దేవుడు నన్ను శిరస్సుగా బంగారంగా ఈయన పోల్చి ఉన్నాడు కాబట్టి ఏం చేయాలా, నా రాజ్య విజయముకు నా యొక్క జీవిత విజయానికి నేను ఏం చేయాలి అని అంటే, ఒక ప్రతిమను నేను నిలబెడతాను. ఎందుకంటే అది నెబుకద్నెజరు
విజయానికి ఒక నిదర్శనంగా ఒక ప్రతిమను నిలబెడతాను. నా దేశముకు బంధులై వచ్చిన నానా భాషలు కలిగిన వారు అనేకులు ఉన్నారు. వాళ్ళందరూ దానిని పూజించి దాని ముందు స్పష్టంగా పడి నమస్కరించే రీతిగా నేను ఒక ఆజ్ఞను తెస్తానని తను తలంచి ఒక బంగారు ప్రతిమను చేయిస్తాడు. చూడండి 3వ అధ్యాయము 1వ వచనము ఒకసారి చదవండి. రాజాకు నెబుకద్నెజరు బంగారు ప్రతిమ ఒకటి చేయించి బబులోను దేశంలోని దూరాయను మైదానంలో దాన్ని నిలువబెట్టించెను. ఆ బబులోను దేశంలో ఉన్న మైదానములో ఆ యొక్క ప్రతిమను ఆయన నిలబెట్టినట్టుగా చేసినాడు. నిలబెట్టిన తర్వాత ఆయన యొక్క రాజ్యమంతా ఏం చేసినాడంటే ఒక చాటిపించినాడు. రాజు అయిన నెబుకద్నెజరు ఒక ప్రతిమను జయించి మైదానంలో ఉంచుతా ఉన్నాడు. ఆయన ఆజ్ఞ మేరకు ఈ యొక్క రాజ్యంలో ఉన్న ప్రతి జనాంగము ఏం చేయాలి అంటే, ఇక్కడ మనం 15వ వచనం చదువుకున్నట్టు చూడండి ఒకసారి. బాకాను, పిల్లను గురవిని, పెద్ద వీణను, వీణను, సంపూర్ణియను, విపంచికను, సకల విధములకు వాద్య ధ్వనులను మీరు విను సమయంలో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండిన ఎడల సరే. ఇది మనం ముందు కూడా చూసుకుంటాం, ఇదే అధ్యాయంలో ముందు వచనంలో కూడా చూసుకుంటాం. ఇవన్నీ వినబడినప్పుడు, ఆ వాయిద్యాల ధ్వనులు మీకు వినబడినప్పుడు మీరు అందరు ఏం చేయాలా? ఆ ప్రతిమ దగ్గరికి వెళ్ళి స్పష్టంగా పడి దానికి నమస్కరించాలని ఒక ఆజ్ఞ ఆయన తీసుకొచ్చినాడు. తీసుకొచ్చిన తర్వాత మరి షడ్రకు, మేషకు, అబేద్నెగోల యొక్క దేవుడు నిజమైన దేవుడు, సృష్టికర్త, సార్వభౌమాధికారుడు. కాబట్టి వీళ్ళ మనస్సు దానికి అంగీకరించలేదు. ఎందుకంటే ఆ సమయంన దానియేలు లేడు. దానియేలు బబులోను దేశంలో ఉత్తరాన ఆయనను ఒక మంచి పొజిషన్లో ఉంచి ఆయనను ఉత్తరాన ఒక ప్రదేశంలో ఆయనను ఆ రాజు ఉంచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ యొక్క ప్రతిమ స్థలంలో వీళ్ళు ముగ్గురే ఉన్నారు. వీళ్ళు కూడా రాజభవనంలో విచారణకర్తలుగా దానియేలును బట్టి తన యొక్క కళ వివరణను బట్టి రాజు నియమించినట్టుగా మనం చూస్తాం. చూసిన తర్వాత ఈ యొక్క ప్రతిమను పెట్టినారు. పెట్టిన తర్వాత అందరు మొక్కాలు అన్నప్పుడు షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఏం చేసినారంటే వాళ్ళ జీవితంలో ఒక తీర్మానాన్ని తీసుకున్నారు. ఏం తీసుకున్నాడు? వాళ్ళ దేవుడు వాళ్ళకి ఇచ్చిన ధర్మశాస్త్రము ప్రకారముగా విగ్రహారాధన చేయొద్దు, విగ్రహారాధన విషయానికి వెళ్ళొద్దు, దాని ఒక మొహం చూడొద్దు, అది చేయదన్న వాళ్ళ దేవుడు వాళ్ళకి ఇచ్చిన ధర్మశాస్త్రం ప్రకారంగా వాళ్ళు నీతిగా దేవునితో ఒక నిబంధన చేసుకున్న ప్రజలుగా వాళ్ళు కనబడతా ఉన్నారు. అందుట్లో ఈ ముగ్గురు కూడా శ్రేష్ఠులుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రేమైన సంగమ, అనేక సార్లు ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుంటాం. ఈ వాక్యము పట్ల పట్టుగలిగి మనం ఉంటాం. కానీ మన ఆధ్యాత్మిక జీవితానికి దీన్ని అనువాదించుకున్నప్పుడు మన జీవితంలో దేవుని పట్ల మనం తీసుకున్న తీర్మానం ఏంటి, మనం తీసుకున్న నిబంధన ఏంటి అనేది మనం ఆలోచించాలా. ఎందుకంటే రాజాజ్ఞ కూడా వాళ్ళు తల వంచలేదు. వీళ్ళు తల వంచకపోయేసరికి 8వ వచనం మనం చూస్తాం. కొంతమంది కల్దీలు అంటే జ్యోతిష్యం చెప్పేవాళ్ళు, జ్ఞానుల కిందకి వాళ్ళను ఆ యొక్క తర్జుమా లాంగ్వేజ్లో అట్లా కల్దీయులు అని చెప్పడం అనేది జరిగింది. అందుట్లో కొందరు ఏం చేస్తారంటే, ప్రభువా నువ్వు ఈ ఆజ్ఞని ఇచ్చినావు, వాయిద్య ధ్వనులు మోయించిన తర్వాత ఆ సమయం అందు నువ్వు వెళ్ళి ఆ ప్రతిమకు స్పష్టంగా పడి దాన్ని నమస్కరించాలని నువ్వు ఏ రీతిలో అయితే చెప్పి ఉన్నావో, మరి అందరూ ఆ రీతిలో చేస్తూ ఉన్నారు. కానీ యూదుల్లో కొందరు అది అనుసరించట్లేదు, నీ ఆజ్ఞను ధిక్కరిస్తూ ఉన్నారు. మరి వాళ్ళ విషయం ఏంటో నువ్వు చూసుకో అన్నప్పుడు, అప్పుడు 15వ వచనంకి వెళ్ళి మనం చూస్తాం. రాజుకు బహుకోపం వచ్చి వాళ్ళను పిలిపించిన తర్వాత 15వ వచనంలో మనం చూస్తాం. ఏమని? బాకాను, పిల్లను గ్రోవిని, పెద్ద వీణను, సుంపోనియను, విపంచికను, సకల విధములకు వాద్య ధ్వనులను మీరు విను సమయములో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధంగా ఉండిన ఎడల సరే. వాళ్ళని పిలిపించి ఆయన చెప్తా ఉన్నాడు, ఈ యొక్క వాయిద్య ధ్వనులన్నీ మోయించబడినప్పుడు మీరు సాగిలపడి దానికి మొక్కితే సరే, లేదంటే ఏం చేస్తానంటే మిమ్మల్ని అగ్నిగుండంలో నేను వేస్తానని ఆయన చెప్తా ఉన్నాడు. చెప్పినప్పుడు కూడా వాళ్ళు భయపడలేదు. చూడండి 16వ వచనము. షద్రకును, మేషకును, అబేద్నెగోను రాజుతో ఇలాగ చెప్పిరి. 15వ వచనం చివరి వచనము. సరే, మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో మీరు వేయబడుదురు. నా చేతిలో నుండి మిమ్మును విడిపింపగల దేవుడు ఎక్కడ ఉన్నాడు? వాస్తవానికి చెప్పాలంటే ఈ యొక్క రాజు దానియేలు మహారాజు కళ వివరణ ఇచ్చిన తర్వాత అప్పుడు వెళ్తాడు. ఓ మీ దేవుడు దేవతల పైన దేవుడై ఉన్నాడు, ప్రభుల పైన ప్రభు అయి ఉన్నాడు, మీ దేవుడు చాలా గొప్పవాడని పలికిన ఈయన 2వ అధ్యాయంలో. తర్వాత వచ్చేసరికి ఏమవుతుంది? నా చేతిలోకి వెళ్ళి మిమ్మల్ని కాపాడే దేవుడెవడో నేను చూస్తాను అని చెప్తున్నాడు. సేమ్ ఇదే డైలాగ్ మనం ఎక్కడ విన్నట్టుంది కదా. నిర్గమకాండము చూడండి ఒకసారి. పరో కూడా అదే మాట అంటాడు. నిర్గమకాండము 5:2.
నిర్గమకాండము 5:2. ఎవరు? నేను యెహోవాను ఎరగను. ఇశ్రాయేలులను నా రాజ్యంలో వాళ్ళు బానిసలుగా ఉన్నారు, వాళ్ళను పంపించుటకు నాకు చెప్పేవాడెవరు? నేను యెహోవాను ఎరగడు, ఆ దేవుడు అంటే ఎవరు ఎరగడు, వీళ్ళని నేను శ్రమ పెడతాను, ఆయన ఏం చేస్తానో చూస్తానని చెప్పి కూడా ఫరో కూడా సేమ్ డైలాగ్ కొట్టినాడు. కొట్టిన తర్వాత ఒక 10 రకాలుగా ఉన్న యొక్క తెగుళ్ళు వాళ్ళ దేశానికి వచ్చినప్పుడు అప్పుడు దేవుని శక్తి ఏందో కూడా ఆయన తెలుసుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సేమ్ స్వభావం నెబుకద్నెజర్ కూడా కలిగి ఉన్నాడు. చూడండి 2వ అధ్యాయంలో 47వ వచనం చూడండి. కళ మర్మము చెప్పిన తర్వాత 47వ వచనం 2వ అధ్యాయం దానియేలు. మరియు రాజు, ఈ మర్మమును బయలుపరచుటకు నీవు సమర్థుడవైతివే, నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభును మర్మములు బయలుపరచు వాడునై ఉన్నాడని దానియేలునకు ప్రత్యుత్తరము ఇచ్చెను. కదా, యాక్చువల్గా ఏంటి అంటే నెబుకద్నెజర్కి నిజమైన దేవుని పట్ల విశ్వాసం లేదు. ఇంకొకటి ఏంటి అంటే ఆయన దేవుని యొక్క నిబంధనలో లేని వ్యక్తి, ఒక రక్షణ లేని వ్యక్తి. ఆ జనాంగము చేసిన దేవుని పట్ల చూపిన అవిధేయతను బట్టి దేవుడు ఈ రాజును వాడుకున్నట్టుగా మనం చూస్తున్నాం. చూసిన తర్వాత ఆయన విషయంలో ఈ మాట ఓకే చెల్తుంది. ఏది? ఏ దేవుడు మిమ్మల్ని కాపాడుతాడో నేను చూస్తానన్న మాట చెల్తుంది. కానీ విచిత్రం ఏంటి అంటే ఈయనకు ఎలాంటి తీర్మానం లేదు, దేవుని పట్ల ఈయనకు ఎలాంటి నిబంధన లేదు, ఆయన పట్ల ఈయనకు ఎలాంటి నిబంధన లేదు, కాబట్టి ఈ మాట చెల్తా ఉంది. మరి నేటి క్రైస్తత్వంలో కృప ద్వారా మనం రక్షింపబడిన వాళ్ళము కదా, మరి నెబుకద్నెజర్ స్వభావం మనం ఎందుకు కలిగి ఉన్నాం? రాజు అనే గర్వంతో ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా ఆయన చేస్తూ ఉన్నాడు. ఇది మొక్కాలన్నాడు. ఆయన యొక్క సాక్ష్యం దేవుని గురించి ఇచ్చింది ఎట్లుంది? దానియేలు మర్మము చెప్పిన తర్వాత, ఇగో నీ దేవుడు దేవతలకే దేవుడు, రాజులకే ప్రభువు, మర్మాలను బయలుపరచువాడు అని సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. మళ్ళీ వెంటనే కొన్ని రోజులు గడిచిన తర్వాత ఎవడు మిమ్మల్ని కాపాడుతాడో నేను చూస్తానని చెప్తా ఉన్నాడు. అంటే అఫ్కోర్స్ ఈయనకు దేవుని మహిమ గురించి తెలియదు కాబట్టి ఎలాంటి తీర్మానం లేదు, ఎలాంటి నిబంధన లేదు. మరి నేటి క్రైస్తత్వంలో ఉన్న వారికి ఒక తీర్మానం ఉండాలి కదా. చూడండి, షడ్రక్ మేషకు అబేద్నెగోల యొక్క తీర్మానం ఏమై ఉంది? మమ్మల్ని నిబంధన జనముగా ఎంచుకున్న దేవునికి మేము లోబడి ఉండాలా, ఆయన పట్ల మేము భయభక్తులు కలిగి ఉండాలా. మొదటి అధ్యాయంలో మనం చూస్తాం, అపవిత్రమైన యొక్క ద్రాక్షరసాన్ని మేము తాగితే అపవిత్రపరచబడతాం, వాళ్ళు తినే భోజనం మేము తింటే అపవిత్రపరచబడతాం, కాబట్టి అది మాకు ఇష్టం లేదు. మేము పవిత్రులుగానే ఉండి దేవుని యందు మేము ఏం చేయాలా? దేవుని యొక్క మహిమను మేము ఘనపరచు రీతిగా మేము ఉండాలని తలంచి నలుగురు, దానియేల్, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు, ఈ నలుగురు వాళ్ళు పెట్టిన మాంసాన్ని ధిక్కరిస్తారు, వాళ్ళు ఇచ్చే ద్రాక్షరసాన్ని ధిక్కరిస్తారు. శాకాహారాన్ని పుచ్చుకొని ఒక వెలుగులో వాళ్ళు వెలుగుతున్నప్పుడు ఆ యొక్క నపుంసకుల అధికారి అయిన ఆరోకు ఆయననే ఆశ్చర్యపడతాడు. అక్కడ వీళ్ళ తీర్మానం చూడండి, తిండి విషయాన్ని మొదలుకొని ప్రతిమ విషయంలోనే కాదు, వాళ్ళ ప్రవర్తన యందు, వాళ్ళ మనసు యందు, వాళ్ళు నడిచే నడవిడకల యందు, సమస్తాన్ని దేవుని యందు వాళ్ళు సమర్పించుకొని ఒక గట్టి తీర్మానం వాళ్ళు తీసుకొని ఉన్నారు వాళ్ళ ఆత్మీయ స్థితిలో. నేటి అంత దినాల్లో కూడా ఇలాంటి తీర్మానము ప్రతి విశ్వాసికి అవసరము. క్రీస్తు నామమున రక్షణ పొందిన ప్రతి ఒక్కరికి ఈ తీర్మానము అవసరము. దేవుడు మనతో ఏ రీతిలో అయితే నిబంధన చేశాడో మనం కూడా ఆయన పట్ల నిబంధన చేయాలా. ఏందండి అసలు ఆ నోట్లకెళ్ళి వచ్చే బూతులు కొన్ని ఉంటాయి క్రైస్తవుల నోట్లకెళ్ళి. అబద్ధాలండి, వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారని కూడా తెలిసిపోతూ ఉంటుంది, కానీ వాళ్ళు దాన్ని కవర్ చేసి అబద్ధాలు చెప్తూ ఉంటారు. వాళ్ళ గతం వాళ్ళకు గుర్తుండదు. క్రీస్తు దగ్గరకు వచ్చేసరికే మేము నీతిమంతులమని అదేది భజన చేసుకుంటారు. బూతులు ప్రవర్తన యందు సమస్తము కల్మషం యందు అపవిత్రులమై జీవిస్తూ ఉన్నాం మనం. ఇలాంటి తీర్మానం మన జీవితంలో లేదే. చూడండి రాజుకి ఎట్లా చక్కటి వాళ్ళు ఎంత మంచి ఆన్సర్ ఇస్తారు. ఒకసారి చూడండి, చదవమ్మా. షద్రకును మేషకును అబేద్నెగోను రాజుతో ఇలాగ చెప్పిరి, నెబుకద్నెజరు ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలెనను చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. 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 చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి.
రాజు అయిన నెబుకద్నెజరు, ఈ విషయం నీతో చెప్పేందుకు మాకు చింత లేదు, ఎందుకంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు ఎవరికి భయపడాడు. రోషము కలిగి ఉన్న దేవుని యందు రోషము కలిగిన ప్రతి వ్యక్తి ఈ లోకానికి తల వంచడు. ఇది ఒక గొప్ప క్వాలిటీ వీళ్ళలో కనిపిస్తూ ఉందండి. చూడండి, దేవుని సమూహముగా మనము ఉంటా ఉన్నాం, కానీ ఎవరి చేతిలో సైన్యంగా మనం మార్చబడుతూ ఉన్నాం. దేవుని రక్షణ పొందిన వారిగా మనం ఉంటున్నాం, ఎవరి చేతిలో వీక్షణగా మనం వాడబడతా ఉన్నాం. దేవుని యొక్క మార్గంలో మనం నడుస్తున్నామని మనం గ్రహిస్తూ ఉన్నాం. ఆ మార్గంలో దేవుని లేకపోతే సాతాను సంబంధమైన వాని గ్రహింపు కూడా మనకు లేకుండా మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. ఇదిగో రాజైన నెబుకద్నెజరు, నీతో ఈ మాట చెప్పేందుకు మాకు చింత లేదు అని చెప్తూ ఉన్నాడు. నువ్వు వేయించు అగ్నిగుండంలోకి వెళ్ళి మమ్మల్ని మా దేవుడు కాపాడుతాడు, కాపాడే సమర్థము కలిగిన వాడు ఆయన అని చెప్తా ఉన్నాడు. ఎంత గొప్ప సాక్ష్యం అండి! ఏంటి ఈ తీర్మానము, ఏంటి ఈ ఒప్పందము? చూడండి, ఎంత గొప్ప తీర్మానం అండి ఇది. అసలు వాస్తవానికి చెప్పాలి అంటే వాళ్ళ పైన ఆ యొక్క దేశంలో వాళ్ళు రాజభవనంలో విచారణకర్తలుగా ఉన్న కూడా ఆ సొంత దేశస్తులు, ఆ సొంత రాజ నివాసులు ఎవరైతే ఉన్నారో అనుక్షణం వీళ్ళను విరకగొట్టాలా, ఏదో ఒక తప్పు వీళ్ళు చేసినప్పుడు వీళ్ళను రాజు దగ్గర తీసుకెళ్లాలా, వీళ్ళను చంపించాలా అన్న ఆలోచన కలిగి ఉన్న వాళ్ళే. అలాంటిది ఈ ప్రతిమ విషయంలో చెప్పాను కదా, తన గర్వానికి మతపరంగా ఈ యొక్క రాజ్యాన్ని స్థాపించాలని నెబుకద్నెజరు నిలబెట్టిన ప్రతిమ అది. అప్పటికే యూదులతో సహా అక్కడున్న చిన్న చిన్న రాజ్యాలను స్వాధీనం చేసుకుని ఒక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. క్రీస్తు పూర్వము 536 చేసుకున్న తర్వాత 3 సంవత్సరాలు కొంతమంది సమర్థులను, జ్ఞానులను తీసుకొని పెట్టి పోషించినాడు. జ్ఞానులుగా తీర్చిదిద్దాలనుకున్నారు, కానీ అందరు అట్టర్ ఫ్లాప్ అయినారు. 4 మాత్రమే బయటకు వచ్చినారు జ్ఞానుల వాళ్ళే. వాళ్ళు కూడా దేవుని యందు ఆసక్తి కలిగి వాళ్ళ జీవితాల విషయంలో తీర్మానం తీసుకున్న వాళ్ళు. అప్పుడు రాజు అంటా ఉన్నాడు, చూడండి, చదవమ్మా. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. ఆగండి, ఈ అగ్నిగుండంలోకి వెళ్ళి మా దేవుడు మమ్మల్ని రక్షించే సమర్థము కలిగిన వాడు. ఒకవేళ రక్షింపకపోయినా పర్లేదు, కానీ నీ విగ్రహాలకు మాత్రం మేము తల వంచాం, వాటిని పూజించం. ఏమి ధైర్యం అండి ఇది! నేటి క్రైస్తత్వంలో ఈ ధైర్యం ఎందుకు లేదో తెలుసా? దేవుని యందు భయభక్తి లేకపోవడమే. దేవుని యందు భయభక్తి లేకుండా జీవించడమే, దేవుని యందు విధేయత చూపకనే మనము భయస్థులమై దేవునికి నామానికి ఒక అవమానము తెచ్చేవారిగా మనం ఉంటా ఉన్నాం. చెప్పండి, దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా దేవుని యొక్క ఉజ్జీవముతో నిండిపోయి ఊగులాడుతున్న సంఘాలు ఏమైనా ఉన్నాయా ఈ దినాల్లో? మనుషుల ఆధీనంలో వెళ్ళి కొల్లాలంగా చెదిరిపోతున్న సంఘాలు లేవా ఈ దినాల్లో? ఒకప్పుడు దానిలను స్థాపించిన స్థాపకులు ఎవరు ఉన్నారో ఆ స్థాపకులు ఉన్నప్పుడు ఒక గొప్ప వెలుగు వెళ్ళిన సంఘాలన్నీ ఎందుకు మళ్ళీ చీకటిమయమై కుప్పగొలిపోతా ఉన్నాయి? ఆలోచించాలా మనం? అవును, ఎంతో ఆలోచించాల్సిన అవసరం ఉంది. మన ఆధ్యాత్మిక స్థితిలో, మన ఆత్మీయ స్థితిని మనం బలపరచుకోవాలి అంటే క్రీస్తు అనే ధైర్యము మనలో ఉండాలా. మన హృదయంలో వాక్యమును ఆత్మ ఖడ్గం మనం ఎప్పుడైతే ధరించుకుంటామో ఆ క్షణం ఈ లోకాన్నే మనము తలదన్ని లోకం పట్ల గొప్ప విజయము కలిగి క్రీస్తుని ఎదుర్కొనే వారిగా మనను దేవుడు సిద్ధపరుస్తాడు. That is the power of devotion of life of peoples. ఒక భయం ఉండాలి, ఒక భక్తి ఉండాలి. చూడండి, దేవుని యందు వీళ్ళు కలిగి ఉన్న భయము భక్తి ఏమైంది? రాజు యొక్క ఆజ్ఞను తిరస్కరించిన రీతిగా అయింది అది. అప్పుడు ఆయన అంటాడు, ఓకే, ఈ అగ్నిగుండాన్ని 7 ఇంతలుగా పెద్దగా చేయండి. ఇప్పుడు ఉన్న అగ్నిని 7 ఇంతలుగా మీరు పెద్దగా చేయండి అని చెప్పేసి అక్కడ ఉన్న అధికారులకు ఆజ్ఞ ఇస్తారు. ఇచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళి అట్లనే పెద్దగా చేస్తారు. చేసిన తర్వాత వీళ్ళ బట్టలు ఏవి ఉప్పకుండానట్లుగా వీళ్ళని విసిరేయడానికి ఒక బలమైన వ్యక్తులను తీసుకుంటారు. అవును,
ఈ ముగ్గురు దేవుని యందు గొప్ప భక్తిపరులు, నీతిపరులు, నేటి క్రైస్తత్వానికి నిదర్శనమై ఉన్న షడ్రక్, మేషక్, అబేద్నెగోలు నేటి యొక్క భక్తికి ఒక గొప్ప మూలము, ఒక గొప్ప ధైర్యము వీళ్ళను చూస్తుంటే, వీళ్ళ జీవితాలను చూస్తుంటే ఇలాంటి తెగింపు, ఇలాంటి తీర్మానం, ఇలాంటి నిబంధన మనము దేవునితో చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ విశ్వాసం చూడండి. ఇలాంటి విశ్వాసం మనం కలిగి ఉన్నామా? ఇదిగో రాజా, మా దేవుడు నువ్వు అగ్నిగుండంలో పడివేసిన మమ్మల్ని రక్షిస్తాడు, రక్షించే సమర్థము కలిగిన వాడు మావాడు. ఒకవేళ రక్షించకపోయినా పర్లేదు కానీ నేను మీ ప్రతిమకు తల వంచము, మొక్కము, పూజించమని ఒక గొప్ప తీర్మానము ఆయన ముందు వేశారు. ఎలాంటి విశ్వాసం అండి వాళ్ళది? మన విశ్వాసం ఉంటుంది కదా, చాలా గొప్ప విశ్వాసం మనది. దేవుని యొక్క సన్నిధిలో మన అవసరాలు తీరితే చాలు. దేవుడు అంటే మందిరంలోనే భయం కలిగి ఉంటాం, మళ్ళీ బయటికి వెళ్తే ప్రాచీన స్వభావాన్ని అల్లుకొని విచ్చలవిడిగా విరిగిపోతాం. దేవుని యందు మన కుటుంబాలను మనం సరి చేసుకోము. దేవుని యందు మన పిల్లలను భయభక్తులుగా ఉండేటట్టుగా మనము పెంచుకోము. ఎందుకంటే ఆ యొక్క మార్గంలో మనమే లేము, ఇంకా మన పిల్లలు ఏం పోతారు? కొన్ని ప్రపంచంలో కొన్ని దేశాలండి, పిల్లల విషయంలో వాడు నడవడం మొదలుపెట్టినాడంటే వాళ్ళ అమ్మ ఉంటే వాళ్ళ డాడీ ఏం చేస్తాడంటే వానికి ప్రవర్తన, ఒక క్రమశిక్షణ నేర్పాలని చెప్పి వాళ్ళ నాన్న ఆ పిల్లని ముందలు పెట్టుకొని వాళ్ళ అమ్మకు పనుల్లో హెల్ప్ చేస్తూ ఉంటాడు. వాళ్ళ అమ్మ ఏదైనా కిచెన్లో బిజీగా ఉంటే వాళ్ళ అమ్మని అక్కడ చూపించి, అమ్మ అక్కడ కిచెన్లో ఉంది కాబట్టి ఇది నేను ఊడుస్తున్నా, ఇది కూడా నువ్వు నేర్చుకోవాలి. వాళ్ళ అమ్మ ఏదైనా ఇల్లు ఊడుస్తుంటే ఆ పిల్లని యొక్క బొమ్మలన్నీ ఆడబడితే ఆ బొమ్మలన్నీ తీసి వాళ్ళ డాడీ ఒక 15 రోజులు అక్కడ పెడతాడు. ఒక రోజు వాళ్ళ డాడీ లేకపోతే ఈ పిల్లడు, ఓకే మా అమ్మ ఇల్లు ఊడుస్తుంది కాబట్టి ఈ బొమ్మలు తీసి నేను ఈ స్థలంలో పెట్టాలి. దట్ ఈస్ ద ప్రాక్టికల్ లైఫ్. పిల్లలకు నేర్పించే పద్ధతి అది, మనం నేర్చుకునే పద్ధతి అది. మనం ఇంకా పాలు తాగే స్థానంలోనే ఉన్నాం. పసిపిల్లలు మనము క్రీస్తు నిమిత్తము. మనం ఎదగము, బలమైన భోజనం మనము తినము. ఆ బలమైన భోజనం మనము తిని అనేకులకు బలిష్టలుగా మనము మార్చబడం. అంత దినాలు, ఈ దినాల్లో మిమ్మల్ని దేవుడు దీవిస్తాడు, ఆశీర్వాదిస్తాడని ఆ మాటలు రావు. వీలైనంత మట్టుకు మీరు సిద్ధపడి క్రీస్తుకు మహిమకరంగా జీవించాలనే మాటలు వస్తూ ఉంటాయి. ఇట్టి విశ్వాసం మనం కలిగి ఉండాలా. దేవుని యొక్క కృప మన పట్ల ఉన్నా లేకపోయినా ఆయన దృష్టి మనకు పైకి మళ్ళేటట్టుగా ఉండాలండి. ఎంత గొప్ప సాక్ష్యం వీళ్ళు ఇస్తూ ఉన్నారు. ఆ రాజుకు దిమ్మ తిరిగే రీతిగా ఆయన ఇస్తూ ఉన్నాడు. చూడు, కింది వచనం చదవమ్మా. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహం నొందినందున శద్రకును, మేషకును, అబేద్నెగోను వారి విషయములలో ఆయన ముఖము వికారమాయను గనుక గుండము ఎప్పటికన్నా 7 ఏడింతలుగా చేయండి. వీళ్ళు చెప్పిన మాట విన్నాకనే రాజుకు ఫ్యూజులు అవుట్ అయిపోయి వీళ్ళు నా మాటను వీళ్ళు ధిక్కరిస్తూ ఉన్నారు, నేను ఇచ్చిన ఆజ్ఞను వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు కాబట్టి అని చెప్పి ఆయన ముఖము వికారం చేసుకున్నాడంట. వికారము అంటే అనేక రకాలుగా మీనింగ్స్ వస్తాయి. కోపం వచ్చినప్పుడు కనిపించేది ఒక వికారమే మన ఫేస్లో. బాధ వచ్చినప్పుడు కనిపించేది ఒక వికారమే. మనము తినకుండా కొన్ని రోజులు ఉంటే మన ఫేస్ పీక్కపోయింది అంటారు. చూడు, ఏంద్రా అట్లా వికారం అయింది, తింటలేవా అంటారు. అనేక మీనింగ్లు వస్తాయి. కానీ ఆ రాజుకు మాత్రం కోపంతో వచ్చిన వికారం. ఆ కోపంలో ఏమన్నాడు ఆయన? 7 ఈ యొక్క అగ్నిగుండాన్ని పెంచండి. నా కొడుకులు నా మాట వినాడా? ఏ దేవుడు వీళ్ళని కాపాడుతాడో మనం చూద్దాం. చూడండి, జర్మనీ ప్రాంతంలో ఒక బిషప్, దైవ సేవకుడు, మ్యారీ ఇమాన్యుయల్. ఆల్రెడీ నేను ఎప్పుడో చాలా కాలం తర్వాత నేను మన గ్రూప్లో యొక్క వీడియో పెట్టిన, చాలా రోజులు అవుతా ఉంది. ఆయన వాక్యం బోధిస్తుండగా ఒక యవనస్తుడు ఏం చేసినాడంటే ఒక కత్తి తీసుకొని వచ్చి ఆయన కంట్లో పొడిచినాడు. ఎందుకు ఆయన కంట్లో పొడిచినాడంటే సేమ్ ఇట్లనే బలమైన వాక్యాన్ని పెంచుకుంటుంటే ఇది సరైన ప్రవర్తన కాదని ఆయన చెప్పినప్పుడు కొంతమంది రెచ్చిపోయి వచ్చి, వీడు నా గురించే చెప్తా ఉన్నాడు అని చెప్పేసి డైరెక్ట్ వచ్చి ఏం చేసినాడు? ఆ సేవకుని యొక్క కంట్లో పొడిచినాడు. ఆయన కుప్పగూలిపోతే కూడా వాని తలపైన చేతి పెట్టి ప్రార్థన చేసి, ఓకే లివ్ హిమ్, ఈయన ఏం చేయకండి అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయినాడు హాస్పిటల్కి వెళ్ళి. నెక్స్ట్ వీక్ నుంచి ఆయన కళ్ళకు గంతే, అది కళ్ళు పొడిచిన తర్వాత ఒక కట్టు కట్టిన తర్వాత అట్లనే వాక్యం బోధించడం మొదలుపెట్టినాడు. నేను వాస్తవం చెప్తా ఉన్నాను.
క్రైస్తవ జీవితంలో నీతిగా నిజాయితీగా జీవించేవాడు ఎవడైనా ఉన్నాడంటే యేసు క్రీస్తు పేరట వాళ్ళ జీవితాలను సమర్పించుకొని ఆయనకు మహిమకరంగా జీవిస్తున్న సేవకులకు మాత్రమే సాధ్యము. 3 రోజుల కింద ఒక ఫోటో గ్రూప్లో పెడదాం అనుకున్నా, నాకే భయం వేసింది ఒక సేవకుని ఫోటో చూసి. అరే, నువ్వు మీ యేసుక్రీస్తు గురించి నువ్వు బోధిస్తున్నావు కదా, మీ యేసుక్రీస్తుని ఏ రీతిలో సిలువేశారు అని చెప్పేసి ఒక చెక్కను తీసుకొని కాళ్ళకు చేతులకు మొల్లలు కొట్టి ఇక్కడ 2 మొల్లలను కొట్టి ఆయనను చంపేసినారు. చూడండి, 2 మొల్లలు. ఆ మొల్లలు ఆయన ఎంత బాధ భరించవచ్చు. క్రీస్తు నిమిత్తం ఆ బాధ కూడా వాళ్ళు మర్చిపోతూ ఉన్నారంటే దేవుని యొక్క వాక్యము, దేవునిలో వాళ్ళు ఏం కనుగొన్నారు, మనం ఏం కనుగొనలేకపోతా ఉన్నాం. ఆ శ్రేష్టమైన పనితనాన్ని దేవుణ్ణిలో మనం ఎందుకు కనుగోలేకపోతున్నాం అంటే మనలో ఉన్న ఆహము, గర్వము, క్రోధము, కామము, ఇవి అన్నిటినీ ఒక ఆనకట్టలాగా మన హృదయంలో మనం స్థాపించుకున్నాం. అవును, ఎంతమంది అండి ఆదివారం చర్చికి రావడానికి సంతోషపడేవాళ్ళు? ఎంతమంది భారంగా ఫీల్ గారు? ఇష్టపూర్వకంగా మనం ఏమైనా ప్రార్థనలు చేస్తున్నామా? ఇష్టపూర్వకంగా ఏనాడన్నా మనం బైబిల్ చదివిన రోజులు ఉన్నాయా? ఇష్టపూర్వకంగా ఒక వ్యక్తికి మన సాక్ష్యం కాదు కదా, దేవుని యొక్క సువార్త ఒక మాట పంచుకున్న రోజులన్నా మన జీవితంలో ఉన్నాయా? అలాంటి సేవకులు ఉన్నారు కాబట్టి నాలాంటి వాళ్ళు రక్షణ పొంది ఈరోజు దేవుని యొక్క సైన్యంలో చేర్చబడ్డారు. మరి ఎందుకు మన జీవితంలో ఆ తీర్మానం లేదు? ఎందుకు ఆ నిబంధన లేదు? ఏమై ఉంది మన ప్రవర్తన? దేని విషయంలో మనం దేవునికి మహిమకరంగా ఉన్నాం? షడ్రకు మేషకు గత 4000 సంవత్సరాలకి వెళ్ళి వాళ్ళ గురించి బోధింపబడుతూ ఉంది. అట్లీస్ట్ మన భక్తిని చూసి ఒక 2 నెలలన్నా చెప్పుకునే వారైనా ఉన్నారా? మన సాక్ష్యము ద్వారా ఇన్స్పైర్గా మాని దేవుణ్ణి స్వీకరించే వారైనా ఉన్నారా? పోనీ మనకు మనం ఇన్స్పిరేషన్గా నన్ను ఉన్నామా? ఈ విషయంలో మనం ఇట్లా ఉన్నాం, ఈ విషయంలో మనం ఇట్లా ఉన్నామని లేము. తగదు. ఆలోచన చేయండి. షడ్రక్ మేషక్ అబేద్నెగోల సాక్ష్యం ఈనాటికి మనం ధ్యానిస్తున్నామంటే వాళ్ళు ఎంత గొప్ప నీతివంతులో మనం ఆలోచన చేయాలి. మనం నీతిగా జీవిస్తే మన గురించి బోధించే వాళ్ళు ఉండరు, కానీ మన గురించి సాక్ష్యం చెప్పే నజరేయుడైన యేసు ఉంటాడు తీర్పు దినమున. అది చాలా గొప్పది. ఇదిగో నా బిడ్డ ఈ రీతిలో నా విషయంలో తీర్మానం తీసుకొని వీడు ఈ రీతిలో జీవించినాడు కాబట్టి వీని గురించి నేను సాక్ష్యం ఇవ్వాలి అని చెప్పేసి క్రీస్తు తీర్పు దినంలో మన కొరకు సాక్ష్యం ఇవ్వబోతా ఉన్నాడు. 7 అగ్నిగుణాన్ని వేసినారు వాళ్ళు. వీళ్ళేం చేసినారు? సంతోషంగా వెళ్ళినారు లోపలికి. ఇలాంటి తీర్మానాలు తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి బైబిల్లో. యోబు ఉన్నాడు, మోషే ఉన్నాడు, అబ్రహాం ఉన్నాడు. వాళ్ళ జీవితంలో దేవుని దగ్గర వాళ్ళు చేసుకున్న నిబంధనను బట్టి వాళ్ళు ఒక వెలుగు దూతల వలె, వెలుగులో క్రీస్తు అనే వెలుగులో ఒక దూతల వలె వాళ్ళు విరజిల్లి నీతివంతులుగా ఈ నేటికి మన విశ్వాసానికి మూలకర్తలుగా వాళ్ళ గురించి మనము చెప్పుకుంటున్నాం. అబ్రహామా, నీ ఇంటిని నీ ఊరిని వదిలేసి నువ్వు రా, నేను చెప్పిన ప్రకారం నువ్వు చేయి, నిన్ను నీ సంతానాన్ని నేను దీవిస్తాను అని చెప్పినప్పుడు అబ్రహాము నేను రాను ప్రభు అనలా. అప్పుడు పాపం నిజమైన దేవుడు అంటే కూడా ఆయనకు తెలియదు. ఒక విగ్రహాలను తయారు చేస్తున్న కుటుంబంలో ఆయన పుట్టి ఉన్నాడు. దేవుని యొక్క మాటకు లోబడి ఎక్కడ నడితే అక్కడ నడిచినాడు. నేడు విశ్వాసులకు తండ్రిగా, దేవునికి గొప్ప స్నేహితుడిగా ఆయన సాక్ష్యం ఉన్నది. మోషే అరణ్యంలో గొర్రెలను కాస్తా ఉన్నాడు, పొదలోకి వచ్చినాడు. ఇదిగో నువ్వు నా జనాంగాన్ని ఐగుప్తు బానిసత్వంలోకి వెళ్ళి నువ్వు నడిపేందుకు నిన్ను నాయకునిగా నియమిస్తా ఉన్నాను, నువ్వు నా మాట విను అన్నప్పుడు మోషే కూడా ఏం ధిక్కరించాలా? అఫ్కోర్స్ కొన్ని అనుకున్నా, ప్రభువా నాకు నోటి మాటనే మందంగా ఉంది, నేనేం చేయగలుగుతాను? నేను నీకు తోడై ఉంటాను. ఇది ఒక్క మాట ఏ ప్రభువుకు ఆయన అనుకూలంగా మార్చబడిన తర్వాత ఆయనను మించిన సాత్వికుడు మనము చూడలేకపోతా ఉన్నాం. ఇలాంటి నిబంధనలు చేసుకున్నారు దేవుని దగ్గర విశ్వాసులు. నయోమి గురించి రూతు, ఎస్తేరు మహారాణి, అనేక మంది స్త్రీలు కూడా క్రీస్తులో ఒక గొప్ప వెలుగు వెళ్ళి క్రీస్తు నిమిత్తం వాళ్ళ జీవితంలో ఒక తీర్మానం తీసుకొని దేవునికి మహిమకరంగా జీవించిన వాళ్ళ యొక్క జీవితాలు కూడా ఉన్నాయి. మన జీవితాలు ఎట్లుంటాయంటే మనం చేసే వ్యాపారాలను బట్టి మనం అనుకూలంగా మార్చబడతాం. నేను ఒక అన్న గురించి చెప్తాను. అన్న పేరు చెప్పాను కానీ ఎందుకంటే లైవ్ ఆయన కూడా చూస్తూ ఉంటాడు.
ఆయన లేక చాలా పనులు చేసి అలసిపోయి ఒక అన్నను స్నేహితుడిగా చేసుకొని రియల్ ఎస్టేట్లో చేరినాడు. ఒక గొప్ప విశ్వాసి. ఎంత గొప్ప విశ్వాసి అంటే నిజానికి చెప్పాలంటే అన్నను చూసి నేను కొన్నిసార్లు ప్రార్థనకి ఇట్లా చేయాలా అన్ని తలంచి ఆయన ఒక గొప్ప కొన్ని విషయంలో కొన్ని మంచి ఇన్స్పిరేషన్ తీసుకొని నా జీవితాన్ని కట్టుకున్న అలాంటి అన్న. ఏ పని చేసినా లాభం లేదని చెప్పేసి రియల్ ఎస్టేట్ బిజినెస్లో దిగినాడు. దిగిన తర్వాత బాగానే కొన్ని 2 నెలలు మంచిగా చేసుకున్నాడు. ఏదో చాలా కష్టంగా తిరిగి ఏదైతే లేదురా, నీకు తెలిసిన వాళ్ళకి ఆయన చెప్పి మన ఫ్లాట్లు తీసుకుంటారో ఎక్కడన్నా ఏమన్నా ఉంటే అమ్ముదాము అది ఇది అని చెప్పమని చెప్పినాడు. సరే అన్న అని చెప్పేసి నాకు తెలిసిన వాళ్ళు మా అక్క వాళ్ళు ఎవరైనా తీసుకుంటామంటే వాళ్ళ పేర్లు చెప్తే 2 ఫ్లాట్లు ఇప్పించినాడు. అంతా తర్వాత అయిపోయింది. రాంగ ఈయన బిజినెస్ డెవలప్ కావడం జరిగింది. రాంగ ఆయన భక్తి జీవితం క్షీణించడం జరిగింది. తర్వాత ఒక రోజు ఏమైంది, ఆయన ఏదో ఒక తీర్థయాత్రలకు వెళ్ళినట్టు ఒక మందిరానికి వెళ్ళి ఫోటోలు దిగి స్టేటస్ పెట్టినాడు. పెట్టిన తర్వాత అన్న నువ్వేంది ఇక్కడికి వెళ్ళినావు అని అంటే, తప్పదురా బిజినెస్లో తప్పట్లేదు, అన్యులు ఉంటారు కదా ఇక వాళ్ళని తీసుకొని ఆ యొక్క యాదగిరి కొండ ప్రాంతంలో ఫ్లాట్లోనే వాళ్ళకి చూపించాలని తీసుకువెళ్ళిన, కాబట్టి వాళ్ళతో పాటు వాళ్ళు రాండి సార్ అంటే వద్దనలేక మోహమాటంతో నేను వెళ్ళిన. ఇది బాగుంది, ఓకే. ఇలాంటి మోహమాటాలు ఎదురైనప్పుడు సరే చెయ్యు, పర్లేదు. కొన్ని రోజుల తర్వాత ఆయన ఫోటో వేరే వాళ్ళ స్టేటస్లో చూసిన. ఎట్లనో తెలుసా అండి, మంచి ఒక గిన్నెలో చికెన్ కర్రీ, బోటి కర్రీ, మటన్, ముందల కొన్ని కోటర్ సీసాలు, బీర్ సీసాలు. నా ఫ్యూజ్లు అవుట్. చేతిలో పట్టుకున్నాడు. చేతిలో పట్టుకోకపోతేనన్నా చెప్పొచ్చు, అన్న నువ్వు చేతిలో పట్టుకునేవులే, వాళ్ళ సరితను పోయి నువ్వు కూర్చున్నావులే అని చెప్పొచ్చు. నాకు మనసు ఒప్పుకోవట్లా. ఎందుకంటే రోషం కలిగి దేవుని నమ్ముకున్న వాళ్ళం కదా, దేవుని కింద బలమైన సేవ చేయాలా, బలంగా మేము ఎదగాలన్న రోషం మాలో ఉంది కాబట్టి నా మనసు ఒప్పుకోకపోయేసరికి ఫోన్ చేసిన. అన్న అంటే అన్న ఇట్లా నేను దిల్ రాజు అన్న ఫోన్లో నీ ఒక స్టేటస్ చూసిన, ఇది దేని గురించి అన్న అని అడిగినప్పుడు అరే ఇవి బిజినెస్లో తప్పవురా అని అన్నాడు. అన్న ఏందన్నా నీ విశ్వాసం ఏంది, నీ భక్తి ఏంది, ఏది అని అంటే, అవన్నీ నాకేమన్నా తెచ్చిపెడతాయా? నా నోట్లోకి ఒక మాట రాలే, తెచ్చిపెట్టావు. కానీ ఏమైందండి, సమాధికి సున్నం కొట్టిన సమాధి వలె అయిపోయింది జీవితం. తాగుడు, విచ్చలవిడిగా భార్యతోన విడాకులు, పిల్లలు ఎక్కడున్నారో తెలియట్లేదు, ఏం చేస్తున్నారో తెలియట్లేదు. బిజినెస్ నిమిత్తం కార్లు ఎక్కడము తిరగడము. తర్వాత ఏమైందో తెలుసా, వాళ్ళే సిట్టింగ్ వేసి తాగి ఏదో బెంగళూరులో ఫ్లాట్ల బిజినెస్ ఉందని చెప్పి బెంగళూరులో కార్లో వెళ్ళడం మొదలుపెట్టినారు. ఇది న్యూస్లో కూడా వచ్చింది చాలా కాలం తర్వాత, 2017 అనుకుంటా. వెళ్తూ డైరెక్ట్ పోయి ముందర పోతున్న లారీని గుద్ది పడేసినాడు. ఇప్పుడు ఆ బిజినెస్ ఆయన ప్రాణాన్ని తెచ్చిచ్చిందా? ఆయన రక్షణను కాపాడగలిగిందా? ఏమైంది ఆ బిజినెస్? ఒక చెడ్డ ప్రవర్తనకు, క్రీస్తుకు విరోధిగా వాడు తయారైనాడు. వాని చావు కుక్క చావు వాళ్ళనే అయిపోయింది. తర్వాత మా పాస్టర్ వచ్చి ఆయనను క్రైస్తవ సమాధి చేయాలన్నా మామూలు సమాధి చేయాలన్న తలంపులో వీళ్ళు తడబడైపోయినారు. భార్య రాలే, పిల్లలు రాలే, ఎవరు రాలా. ఏ చేతితోనైతే ఆయన బాటిల్ పట్టుకొని తాగాడో ఆ యాక్సిడెంట్లో ఆ చెయ్యి అసలు అడ్రస్ లేకుండా వెళ్ళిపోయింది, నుజ్జు అయిపోయింది. ఏ నోటితో ఆయన అన్నాడో ఈ గద్వ అనేది ఇట్లా అణిగిపోయి ఆ రూపమే వికారంగా మార్చబడ్డది. ఎందుకంటే ఈ లైవ్ ఆ కుటుంబ సభ్యులు చూస్తూ ఉంటారు. నేను చెప్తా ఉన్నాను, దేవుని నిమిత్తము ఈ లోకమందు ఏది మనకు శాశ్వతము కాదు. వ్యర్థము సమస్తము వ్యర్థమే. కానీ క్రీస్తు యందు మనము పడుతున్న ప్రయాసమార్థము వ్యర్థము కాకూడదు. జాగ్రత్త. నోటికెళ్ళి వచ్చే మాటల విషయంలో జాగ్రత్త. వాక్యాన్ని బోధిస్తున్న సేవకుని విషయంలో జాగ్రత్త. సంఘమందు జాగ్రత్త. దేవుని యొక్క వాక్యమందు జాగ్రత్త. ఈ జాగ్రత్తలన్నిటినీ ప్రభు చూసే నిన్ను సిద్ధపరుస్తాడు ఆ తీర్పు దినము కొరకు. చూడండి, ఇది మన ఆలోచన. ఒక గొప్ప వ్యక్తి అండి, స్పష్టంగా బైబిల్ చదివేవాడు, చాలా బాగా చదివేవాడు. తమ్మి నీలాగా అన్య కుటుంబంలోకి వెళ్ళి వచ్చేవాడు సేవ చేస్తే మన ఊర్లో బలమైన సేవ చేయొచ్చు తమ్మి అని చెప్పిన వ్యక్తి. ప్రార్థన ద్వారా దేవుని ద్వారా ఏమన్నా నాకు వస్తుందా అన్నంత వరకు పోయిందంటే సాతాను యొక్క కుయుక్తిలో ఎంత గొప్ప సైన్యంగా వాడు మలచబడ్డాడో మనం ఆలోచించాలా. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్,
మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన దినాలు ఇవి. ఎవడు క్రీస్తు సైన్యంలో ఉండి ఎవడు చిన్న తప్పు చేసినా లట్టుకున పట్టుకొని దేవుణ్ణి దూషించే వాళ్ళు ఎక్కువైపోయినారు నేటి దినాల్లో. దూషించే వాళ్ళు ఎక్కువైపోయినారు. ఒక ఆయన అన్నాడు, తెలంగాణ రాష్ట్రము అభివృద్ధి చెందుతుందంటే కేవలము తాగుబోతుల వల్లనేనంట. చూడండి, వాళ్ళు తాగే తాగుడు యొక్క డబ్బుల వల్లనే తెలంగాణ రాష్ట్రము తొందరగా అభివృద్ధి చెందుతూ ఉందంట. ఏమై ఉందండి లోకము? దేని విషయంలో అభివృద్ధి చెందుతూ ఉంది? దేని రీతిలో మనం మూవ్ అవుతా ఉన్నాం? దేని విషయంలో మనం తీర్మానం తీసుకొని ఉన్నాం? తర్వాత వీళ్ళ ముగ్గురిని కట్టి ఆ ఏడింతలుగా మండుచున్న అగ్నిగుండంలో విసిరిపారేసినారు కొంతమంది బలవంతులు వచ్చి. ఆ వేడిమికంట ఆ గుండం దగ్గరికి వెళ్ళిన వాళ్ళు, విసిరేసిన వాళ్ళు ఎవరైతున్నారో ఆ వేడికి వాళ్ళు చనిపోయారంట. ఆ గుండం దగ్గరికి పోయి ఈ ముగ్గురిని విసిరేసిన యొక్క బలజ్జీలు ఎవరైతున్నారో ఆ వేడికి వీళ్ళ దేహాలు తట్టుకోలేక వీళ్ళు చనిపోయినట్టుగా చెప్తా ఉన్నారు. ఇక్కడ చూడు, కింది వచనాలు చదవమ్మా. రాజాజ్ఞ తీవ్రమైనందున గుండము మిక్కిలి వేడిమిగలనైనందున శద్రకును మేషకును అబేజ్ఞను విసిరివేసిన ఆ మనుషులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయిరి. ఆ మనుషులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయిరి. ఆ చెడు కార్యానికి సహాయము చేసిన వాళ్ళను కూడా దేవుడు వదిలిపెట్టలా. 4వ అధ్యాయంలో గొప్పగా రాజుగా విర్రవీగిన ఈ యొక్క నెబుకద్నెజరు 7 సంవత్సరాలు జంతువు మనసు కలిగిన వాడు గడ్డి మేస్తాడు అని చెప్పేసి ఇంకో కళ ద్వారా దానియేలు ద్వారా బయలుపరచబడ్డది. చూడండి, ఆ అగ్ని జ్వాలల ద్వారా వాళ్ళు చనిపోయినారు. కింది వచనం చదవమ్మా. శద్రకు మేషకు అబేజ్ఞను ఆ ముగ్గురు మనుషులు బంధింపబడిన వారై వేడిమి కలిగి మండుచున్న అగ్నిగుండంలో పడగా రాజుకు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి మేము ఈ ముగ్గురు మనుషులను బంధించి అగ్నిలో పడవేసితిమి కదా అని తన మంత్రులను అడిగాను. వారు రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చిరి. అందుకు రాజు, నేను 4 మనుషులను బంధకము లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. ఏమైందండి? సత్యమే రాజా అని చెప్పినారు. ఈయన పోయి అందుట్లో తొంగి చూస్తే 3 కాస్త 4 అయినారు. దేవునికి మహిమ కలుగును గాక. 3 కలిసి 4 అయినారు. చూడండి, వాళ్ళు చెప్పిన సాక్ష్యం ఏమైపోయింది? రాజు ముందల దేవుడు నెరవేర్చినాడు. ఈ అగ్నిగుండంలో నువ్వు మమ్మల్ని వేసినా మమ్మల్ని రక్షించగల సమర్థుడు మా దేవుడు అని వాళ్ళు ఇచ్చిన సాక్ష్యము దేవుడు ఇక్కడ నెరవేర్చినాడండి. నెరవేర్చినాడు. చూడండి, ఇలాంటి సాక్ష్యాలు పొందిన కొంతమంది వ్యక్తులను మనం బైబిల్లో చూద్దాం. తీయమ్మ. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న దావీదు మహారాజు గొల్యాతును చంపే ముందు ఏమి సౌలుతో పలికాడో ఒకసారి మనం చూద్దాం. 1 సాముయేలు 17:37 వచనము. సింహం యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి సింహము బలము నుండి వెలుగుబంటి బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించును. చూడండి, సింహము నుండి వెలుగుబంటి నుండి సింహపు నోట్లో ఉన్న గొర్రెని నేను తీసినాను. వెలుగుబంటి నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతికి ఏ రీతిలో నన్ను అప్పచెప్తాడని నువ్వు తలంచుతున్నావు సౌల్. వీని నుండి కూడా ఆయననే ఏం చేస్తాడు? రక్షిస్తాడు. ఆయన యుద్ధం చేస్తున్నప్పుడు గొప్ప మాట అన్నాడు కదా, అరే సున్నతి లేని నువ్వెంతరా మా ముందు, మా దేవుని ముందు అని చెప్పేసి వెరసల రాయిబెట్టి తిప్పి కొడితే ఏమైంది? గర్వముతో ప్రదర్శనముగా నిలబడినాడు. గర్వానికి నిదర్శనము ఎవరైనా ఉన్నాడంటే గొల్యాతు. ఈరోజు సంఘంలో కూడా ఇలాంటి గొల్లాతులు చాలామంది ఉన్నారు, మామూలుగా లేరు. వాళ్ళ గర్వాన్ని వాళ్ళ భక్తిగా నిదర్శనంగా తీసుకొని, ఇదిగోండి మాకు ఏమున్నా నచ్చదు మీ ముఖం ముందే చెప్పేస్తాం. ముఖం ముందు చెప్పేది భక్తి విషయంలో, వాక్యం విషయంలో. పర్సనల్ విషయాలు తీసుకొని ముఖం ముందు చెప్పడం కాదు. అలా చెప్తున్నావంటే అది
ముఖం ముందు చెప్పి దేవుని యందు భయభక్తులు కలిగి నువ్వు చెప్తున్నావని లెక్క కాదు, నీ గర్వము కొలది నువ్వు చెప్తున్నావని లెక్క. సున్నతి లేని నువ్వెంతరా అని చెప్పేసి రాయిని తీసి తిప్పికొట్టినాడు. ఈయన తీర్మానం ఇంకొకటి చూద్దాం. మొదటి కీర్తన ఫస్ట్ నుంచి చదవమ్మా. ఆయన దేవుని యందు ఒక నిబంధన చేసుకున్నాడు. దేవుని యందు తను చేసుకున్న నిబంధన ప్రకారం ఆయన జీవించినప్పుడు తనను దేవుడు ఎంతగా హెచ్చించాడో మనకు తెలుసు. మొదటి కీర్తన చదవండి ఒకసారి. దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గంన నిలవక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దాని దీవారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. ఇదండి దావీదు మహారాజు యొక్క తీర్మానము, నిబంధన దేవుని దగ్గర చేసుకున్నాడు. ఇదిగో అయ్యా, నేను దుష్టుల ఆలోచన చెప్పున నడవను, అపహాసకులు కూర్చున్న చోట నేను కూర్చున్నాను, ఎలాంటి చెడు నాకు అంటించుకోను నేను, కానీ నీ ధర్మశాస్త్రం అందు నేను దీవారాత్రములు ధ్యానిస్తూ నేను ధన్యునిగా నీ యందు నేను మార్చబడతాను. దట్ ఈస్ ద టెస్ట్ మనీ అబౌట్ ఇన్ దావీదు మహారాజ్. ఆయన యొక్క టెస్ట్ మనీ అది, ఆయన తీసుకున్న తీర్మానం అది. ఇదిగో దుష్టుల ఆలోచన చెప్పున నేను ప్రవర్తించాను, అప్పుడు నేను కుప్పగూలిపోయాను. అపహాసకుల చేత నేను వేరే వాళ్ళని అపహాసించాను, అప్పుడు నేను కుప్పగూలిపోయాను. కానీ ఇప్పటి నుంచి ఇవి నేను చెయ్యను. దావీదు కీర్తన తన సాక్ష్యం అది, దేవుని యందు తను తీసుకున్న తీర్మానం అది. చూడండి, యోబు కూడా ఒక తీర్మానం, ఒక నిబంధన చేసుకుంటాడు తన కళ్ళతో. యోబు గ్రంథము 31:1 ఆయన అంటాడు, తన స్నేహితుడు వచ్చి అంటాడు, ఏమని అంటాడంటే, ఇదిగో నీకు ఈ స్థితి కలిగి ఉన్నదంటే నువ్వు ఏమేం పాపాలు చేసినావో కాబట్టి దేవుడు నేను ఇట్లా శపించాడేమో అని అన్నప్పుడు ఆయన ఒక గొప్ప మాట అంటాడు. చదువు. నేను నా కన్నులతో నిబంధన చేసుకున్నాను, నేను ఎలాగూ చూచుదును, అలాగూ చేసిన ఎడల పరమలోనున్న దేవుని ఆజ్ఞ ఏమగును, ఉన్నత స్థలములోనున్న సర్వశక్తుని స్వాస్థ్యమేమగును. చూడండి, ఆయన నిబంధన చేసుకున్నాడు. ఆ నిబంధన ఒకవేళ నేను చెడిపోయి కన్యకలను చూసినట్లయితే, వెళ్ళి వాళ్ళతో వ్యభిచారం చేసినట్లయితే నా దేవుని యొక్క సాక్ష్యం ఏమవుతును. అందుకండి వీళ్ళు నీతివంతులుగా తీర్చబడ్డారు. నీటి క్రైస్తత్వంలో నీతివంతులు ఎందుకు లేరో తెలుసా? వీటి విషయంలో మనం నమ్మకంగా ఉండం. దేవునికి కావాల్సింది మన పరిచర్య కాదు, నేను చేస్తున్న సేవ కాదు, నేను చేస్తున్న బోధలు కాదు. దేవునికి కావాల్సింది సంఘం అంతా కలిసి దేవునికి ఒక విధేయతగా తయారు కావడం, దేవుని అందు గొప్ప ప్రవర్తన కలిగి ఉండడం, దేవుడే మనకు దిక్కని ఆయన పైన మనం టోటల్గా ఆధారపడడం. జాగ్రత్త, మనం చేసే ఉద్యోగాల నిమిత్తం, వ్యాపారాల నిమిత్తం మనం పాపం చేస్తున్నామేమో. పౌలు అంటాడు, సౌలుగా మార్చబడిన పౌలు, ఆయన ఒక తీర్మానం ఏందో చూద్దామా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక చూడండి 3:11. క్రీస్తులోనికి ఆయన మార్చబడిన తర్వాత సమస్తము నేను పెంటతో ఎంచుకున్నాను, ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలగవలెనని ఆయన మరణ విషయములలో సమాన అనుభవం గలవాడనైనా ఆయనను ఆయన పునరుద్ధాన దినమును పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో ఎంచుకున్నాడు. ఎందుకండి? ఆయన తీర్మానం చూడండి పౌల్ది. నాకు తెలుసు, ఆయన సౌలుగా ఉన్నప్పుడు ఆయనను మించిన క్రూరుడు, దుర్మార్గుడు, దుష్టుడు ఎవరు లేరు మన సంఘంలో. వాస్తవాన్ని చెప్పాలంటే సమస్తాన్ని పెంటతో ఎంచుకున్నాడు క్రీస్తు శ్రమలను చూసిన తర్వాత. ఇంకొక మాట అంటది, ఇదే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:21 చూడండి. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే. ఎలాంటి తీర్మానం ఇది? ఇంకొక మాట అంటారు, రోమీలకు రాసిన పత్రిక 8:31. ఆయన అక్కడ వాళ్ళకి చెప్తా ఉంటాడు, దేవుని యందు మనం భయభక్తి కలిగి ఉంటే మనకు విరోధి ఎవడు? ఇట్లుండగా ఏమందుము? దేవుడు మన పక్షాన ఉండగా మనకు విరోధి ఎవడు? వాస్తవానికి చెప్పాలంటే మన ఆత్మీయ స్థితికి మనమే విరోధులం. దేవుడు మన పక్షాన ఉన్నాడని ఒక గ్రహింపు, ఒక జ్ఞానం మనకుంటే సాతాను యొక్క కుయుక్తులు కానీ మన తలంపులు కూడా మన పైకి రావో. విశ్వాసం అనే డాలు వాటిని అన్నిటినీ తరిమి కొడుతుందండి. దేవుడు మన పక్షాన ఉంటే మనకు విరోధి ఎవడు?
మన భక్తులకు మనమే, మన భక్తికి మనమే దేవుని యందు అవిధేయత చూపుతూ మనమే మనకు విరోధులుగా తయారవుతా ఉన్నాం. ఎస్, బలమైన సంఘముగా ఇది మలచబడాలంటే దేవుడిని పక్షాన మనం ఉండాలా, మన పక్షాన దేవుడు ఉండాలా. దేవుని పక్షాన మనం ఉండడము అంటే దేవుని యందు భయభక్తులు కలిగి విధేయత చూపడమే. షడ్రకు, మోషేకును, అబేద్నెగోను ఏ రీతిలో అయినా అయితే అగ్నిగుండంలో వాళ్ళు ముగ్గురు కాస్త నలుగురు అయ్యారో, సంఘంలో కూడా అదే స్థితి ఆయన తీసుకొస్తాడు. వందలు కాస్త వేలుగా, వేలు కాస్త లక్షలుగా మార్చే సమర్థుడు ఈ దేవుడు. కానీ అదంతా మన పైన ఆధారపడి ఉంది, మనం ఇచ్చే సాక్ష్యాన్ని బట్టి ఆధారపడి ఉంది. అరే, ఎలాంటి రోషం లేకుండా జీవిస్తున్నామే, దేవుడు అంటే భయం కూడా లేదే, రక్షణను అసలు కాపాడుకుంటున్నామా, దాన్ని తరిమి పడేసి మనంతకు మనం ప్రయాణిస్తున్నాం అన్న ఒక జ్ఞానం కూడా మనకు లేదే. నేను చెప్తా ఉన్నాను, సాతాను మన పక్షాన ఉండగా మనకు రక్షణకు రుజువేది. ఈ స్థితిలో ఉన్నాం మనం. సాతాను మన పక్షాన ఉండగా మన రక్షణకు రుజువేది అనే ఈ స్థితిని కలిగి మనం ఉన్నాం. కాబట్టి మన బ్రతుకులు ఈ రీతిలో తయారైనాయి. మన నోటి మాటల ద్వారా, ఆ యొక్క బూతుల ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన అబద్ధాల ద్వారా, మన యొక్క దేహాల ద్వారా ఏం చేస్తూ ఉన్నాం? దేవునికి అవమానకరంగానే మనం ఉంటా ఉన్నాం. ఇంకొక గొప్ప వ్యక్తిని చూడవచ్చు మనం. చూడండి, యెహోషువ తను తీసుకున్న తీర్మానం దేవుని పట్ల. ఇది అందరికీ తెలిసిందే. 24:15 వచనము. యెహోషువ 24:15 వచనము. మీరు ఏదైనా చేసుకోండి, కానీ నేను నా ఇంటి వారు మాత్రము యెహోవానే సేవిస్తాం. తన ఇంటి గొప్ప తీర్మానం ఆయన తీసుకొని ఉన్నాడు. కాబట్టి మోషే తర్వాత ఏమైందండి? ఆ స్థానంలో దేవుడు ఆయనను ఉంచినాడు. మీ దృష్టికి కీడని అనుకుంటే ఒకవేళ మీరు ఎవరిని సేవించేదారో అది మీ ఇష్టం. కానీ చదవక వారి దేవతలను మీరు సేవిస్తారో ఒక్కసారి చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. మీరు ఎవరిని సేవించుకున్నా నాకు అవసరం లేదు, కానీ నేను నా ఇంటి వారు మాత్రము. ఇది తీర్మానం, ఇది నిబంధన దేవునితో చేసుకోవడం. ఇది తీర్మానం, ఇది నిబంధన. ఆత్మ ప్రేరేపణ ద్వారా ఇంతగా నేను చెప్తా ఉన్నాను. ఒకవేళ మీరు హృదయంలో మీరు నొచ్చుకుంటే దేవుని క్షమించండి. ఇవి నా మాటలు కాదు. దేవుని క్షమించే గొప్ప వ్యక్తులు మీరైతే దేవుని క్షమించండి. ఎందుకంటే ఇవి నా మాటలు కావో. బైబిల్ అందు, వాక్యమందు రాయబడిన మాటలు మీ ముందు ఉంచుతా ఉన్నాను. చూడండి, ఒక్కొక్క వ్యక్తి గురించి మనం బైబిల్లో చూసుకుంటా పోతూ ఉంటే ఒక్కొక్క వ్యక్తి గురించి గొప్ప తీర్మానాలు మనం చూస్తూ ఉన్నాం. మన విశ్వాస జీవితంలో, మన రక్షణ జీవితంలో, మన భక్తి జీవితంలో, మన యొక్క సామూహిక జీవితంలో మన తీర్మానాలు ఏమై ఉన్నాయి? దేవుని యందు ఏమై ఉన్నాయి? ప్రార్థన చేయటం ఒక తీర్మానం. ఎందుకంటే దానియేలు ముమ్మారుగా ఎన్నిసార్లు చేసేవాడండి? 3 సార్లు తన రాజ్యము పట్ల ప్రార్థన చేసేవాడు. ఆయనను సింహాల బోనులో వేసినారు. దేవుడు ఆ సింహాల బోనులకి ఆయనను సజీవంగానే తీసుకొచ్చినాడు. ప్రియ సంగమా, మన వ్యక్తిగత జీవితంలో కూడా ఇలాంటి సాక్ష్యాన్ని బట్టి దేవుడు మహిమపరచబడాలా. మన గర్వాన్ని బట్టి కాదు, మనకున్న ఈర్ష్యను బట్టి కాదు, మనకున్న క్రోధాన్ని బట్టి కాదు, మనకున్న పాప స్వభావాన్ని బట్టి కాదు, మన పరిశుద్ధతను బట్టి, మన పవిత్రతను బట్టి, మన భక్తిని బట్టి దేవుడు మహిమపరచబడాలా. జాగ్రత్త. ఒక రోజంటూ మన గురించి దేవుడు సపరేట్గా తీసిపెట్టాడు. అందరి ఇప్పులకు ఓతలే, ఉరకడానికి తోవలు ఉండవు, మార్గాలు ఉండవు. ఎందుకంటే ప్రపంచమంతా నెరవేర్చబడతా ఉంది దేవుని యొక్క రాకడ నిమిత్తము. యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, జనాలు కొట్టుకొని చేస్తూ ఉన్నారు. ఆ స్త్రీల పట్ల విచక్షణంగా ప్రవర్తిస్తున్న మృగాలు తయారవుతూ ఉన్నాయి. ఏ క్షణం ఎవరికి ఏం సంభవిస్తుందో తెలియదు. అరే, దేవుని యొక్క రాకడ పక్కన పెట్టు, ఈ క్షణమే మనము చస్తే మన సాక్ష్యమేమి? ఒక 2 వారాల కింద కొత్తూరులో ఒక యాక్సిడెంట్ జరిగింది కదా, టర్నింగ్ పాయింట్లో. ఒక బస్ వచ్చిందండి, లారీ, కంటైనర్ కలిగిన లారీ ఇట్లా రోడ్డు క్రాస్ చేసింది. పాపం ఆ దారిన ఆయన కరెక్ట్ వేలోనే పోతా ఉన్నాడు, బైక్ పైన 2.
వెళ్తా ఉన్నారు, ఆ లారీ సడన్గా వచ్చేసరికి ఆ లారీలో ఉన్న కంటైనర్ కాస్త జారి వాళ్ళిద్దరి పైన పడ్డది. వాళ్ళు గమనించినారా? వాళ్ళ చావు మార్గం అని వాళ్ళు తెలుసుకున్నారా? చూడండి, అనుకోలేదు వాళ్ళు పాపము, ఏదో పని పైన పోతా ఉన్నారు, కానీ లాస్ట్కి ఏమైంది? శవాలు అయినారు. మనం కూడా సున్నము కొట్టిన సమాధుల వలె కాదు, క్రీస్తు మహిమను ధరించుకున్న సజీవుల వలె మనం నిలబడాలి. దేవుని సన్నిధిలో ఎప్పుడైతే నీవు నేను క్రీస్తు నిమిత్తమో, ఆయన సాక్ష్యం నిమిత్తము సజీవులుగా సాక్షులుగా మనం జీవిస్తామో, ఆ క్షణమే బ్రదర్ దేవునికి మహిమ కలుగుతూ ఉంది. తనను తాను పరలోకమందు ఎప్పుడైతే ఆ సింహాసనం మందు తండ్రి అయిన దేవుని ముందు మహిమపరుచుకున్నాడో, ఆ క్షణమే పరిశుద్ధాత్మ అనేది ఈ లోకంలోకి వచ్చింది. దేవునికే తప్పలేదు. మనమెంత? పరిశుద్ధాత్మ అనే మాటనే మనకు వినబడదు. మనకు ఆదరణకర్తగా, సంచాకరునిగా, ఒక మధ్యవర్తిగా ఇప్పుడు ఆత్మ యొక్క ప్రేరేపణ ద్వారా, ఆత్మ యొక్క భక్తి జీవితంలోకి ఆత్మ మనం నడిపిస్తుందన్న గ్రహింపు కూడా మనకు లేదు. మన భక్తి మనకు తెలుసు, చెప్పలేం. వాక్యం అయిపోయినాక ఎన్నిసార్లు మాట్లాడతాడు. పాస్టర్ ఏంది ఇట్లా చెప్తా ఉన్నాడు, వాక్యం అంటే 2 అంచుల ఖడ్గము 3 అంచులు కలిగి ఉంది, 4 చేతులు పట్టుకొని యుద్ధాలు చేసేది కదా, పాస్టర్ మర్చిపోయాడేమో అని. యాక్చువల్గా ఆ 2 అంచుల ఖడ్గము నా సరిత సరియే చేసే ఇంకో చక్కగా నువ్వు చేయి అని చెప్పి దేవుడు నన్ను అభిషేకించినాడు. అంతే కదాక? వాక్యమందు దేవుడు తన అభిషేకాన్ని నా తలపైన పెట్టి ఈ స్థానంలో నన్ను ఉంచాడంటే నేను బహుధన్యుణ్ణి. దీని విషయంలో నేను దేవుని మహిమపరుస్తూ ఉన్నాను. అవును, నేను అనేది గర్వం కొద్దికి నేను చెప్పట్లా, ఈ స్థానాన్ని బట్టి నేను నా దేవుని అందు ఆనందిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ స్థానంలోకి వెళ్ళి దేవుడు నన్ను హతసాక్ష్యం చేయొచ్చు. మొన్న పాస్టర్కి ఇక్కడ మేకులు కొట్టి చంపినట్టుగా నన్ను చంపొచ్చు, అయినా సంతోషంగా నేను రిసీవ్ చేసుకుంటాను. ఎందుకంటే నాకు నా జీవితం కన్నా నా దేవుని యొక్క సాక్ష్యం ముఖ్యం, తన మహిమ ముఖ్యం. ప్రియ సంగమా, మన తీర్మానం ఏమై ఉంది దేవుని అందని మనం ఆలోచించుకుందాం. చూడండి వాళ్ళ యొక్క సాక్ష్యం. ఒక పాట ఉంది కదా, ఎవరు నన్ను చెయ్యి విడచినన్ యేసు చెయ్యి విడువడు, చెయ్యి విడువడు, చెయ్యి విడువడు, చెయ్యి విడువాడు, నన్ను చెయ్యి విడువాడు. తండ్రి ఆయనే, తల్లి ఆయనే, తండ్రి ఆయనే, తల్లి ఆయనే, లాలించును పాలించును, లాలించును పాలించును. ఎవరు నన్ను చెయ్యి విడచినన్ యేసు చెయ్యి విడువడు. లోకమందు దేవుడు ఆ సాక్ష్యం కలిగి ఉన్నాడు. మనను ఈ లోకంలో ఎవరు పట్టించుకోకపోయినా ఆయన మన చెయ్యి విడువడు. ఆయన పట్టుకున్న చెయ్యి ఆయన విడవకుండా చూసుకోవాలంటే మన సాక్ష్యాన్ని మనం కాపాడుకోవాలా. మన రక్షణను ఆయన ఎత్తి పవిత్రతతో మనకు అందజేశాడో ఆ పవిత్ర ద్వారా మనం పరిశుద్ధపరచబడాలి. దేవుడి యొక్క మాటలు మన వినికిల్లో దీవించును గాక. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధమైన దేవా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి రాజా, నీకు స్తోత్రములు. కృపగల తండ్రి, దయగల తండ్రి, దయా దాక్షిణ పూర్ణుడైన దేవా, మీకు స్తుతి స్తోత్రములు తెలియపరుస్తున్నాను. అయా, రాజైన నెబుకద్నెజర్ ద్వారా మీరు బలమైన దేవుడని, సమర్థుడని ప్రభువా సాక్ష్యం ఇచ్చిన రీతిగా షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ప్రభువా ఈ నీతివంతులను మాకు నిదర్శనంగా నిలిపిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. అయా, ఈ వాక్య భాగంలో ప్రభువా చివరికి వచ్చేసరికి మీ రాజే ఉన్నవాడు, మీ దేవుడే రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, దేవతలకు దేవుడై ఉన్నాడని సాక్ష్యం ఇచ్చి మీ దేవునికి మర్యాద, ఆయనకు దక్కాల్సిన బలులన్నీ అర్పించాలని, నేను రాజ్యమంతా ప్రకటన చేయిస్తానని మళ్ళీ రాజు తీర్మానం చేసుకొని ఆ రాజు ద్వారా కూడా మీరు మహిమ పొందినారు. అయ్యా, మరి మా జీవితాలు ఏమై ఉన్నాయో మాకు తెలియదు, కానీ ప్రభువా మేము విశ్వసిస్తున్నామయ్యా. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు కలిగి ఉన్న సాక్ష్యాన్ని మేము కలిగి ఉండాలా, వాళ్ళు కలిగి ఉన్న నీతిని మేము కలిగి ఉండాలా, వాళ్ళు కలిగి ఉన్న మార్గము మేము కలిగి ఉండాలని మేము ప్రార్థిస్తున్నాం. ఎంబీ ఎబినేజర్ సంఘాన్ని హస్తానికి అప్పచెప్తున్నాను. నీ మహిమను కనపరచండి. అగ్ని గుండము లాంటి ఒక లోకంలోకి వెళ్ళి ప్రభువా
నీవు మాకు తోడుగా ఉండి మమ్మల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం. అగ్నిగుండం లాంటి సాతాను యొక్క కుయుక్తులు, తలంపులు, వాని యొక్క పాపాలు మా పైన రుద్దుచుండగా వాటి యందు మేము కాల్చబడిన వారము కాకుండానట్లుగా అయ్యా నీ మహిమ ద్వారా మమ్మల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాము ప్రభువా. ప్రభువా, వాళ్ళు ఇచ్చిన సాక్ష్యము రీతిగా మీరు మమ్మల్ని కాపాడండి. ఈ వాక్యాన్ని మా హృదయంలో ఉంచుకొని అనుదినము ప్రభువా నీ వాక్యమందు మీ అందుకు గొప్ప తీర్మానము కలిగిన వారమై ఉండే కృపను మాకు దయచేయండి. గొప్ప ప్రవర్తన ద్వారా అనేకులకు మాదిరికరంగా నీకు మహిమకరంగా ఉండే గొప్ప పరిశుద్ధతను మాకు ఇవ్వమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.